కీర్తన వరకు అయితే చక్కగా చెప్తారు, కానీ వారికి మొహమాటమయ్యా ఇబ్బంది పెట్టవాకండి. మన అమ్మ సరోజనమ్మ గారు అక్కడికి వెళ్ళి చక్కగా వారికి అది వేసేసి వస్తారు. స్వామివారి యొక్క సీతారామ స్వామి అనుగ్రహం ఎప్పుడూ కూడా అదిగా విజయ్ వేశాడు. ఆమె వేసింది చూడండి. హనుమంతరావు గారి సిస్టమ్ అంటే ఆ విధంగా ఉంటుంది. ధనం ధాన్యం పశుం నవపుత్ర లాభం సప్తం వత్సరం దీర్ఘమాయు. ఒక్కసారి అటులే ఇప్పుడు ఇరుపలపాటి హనుమంతరావు గారు, శ్రీమాన్ ఇరుపలపాటి హనుమంతరావు గారిని నేను విసిరేస్తాను రాకపోతే. యూట్యూబర్, ప్రముఖ యూట్యూబర్ చంద్రబాబు ఏ కార్యక్రమం జరిగినా అంటే మేము ఎక్కడో ఉంటాం, ఒకరోజు తిరుపతిలో ఉంటాం, ఒకరోజు బెంగళూరులో. అంటే ఆయన ప్రతిరోజు మేము చూస్తూ ఉన్నామంటే చంద్రబాబు విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలు. అంకన్నపల్లి కొడుకులున్నా, దేవరపల్లి కొడుకులున్నా, గంగమ్మ తల్లికి నీళ్లు వేసినా, లేదా ఇంకో కార్యక్రమం చేసినా, పాండురంగ స్వామికి పూజ చేసినా, రాముల వారికి ఏ కార్యక్రమం జరిగినా ప్రతి దాన్ని కూడా అబ్బాయి చిత్రీకరణ చేసి శివాలయంలో రుద్రేశ్వర స్వామి వారికి ఏ కార్యక్రమం జరిగినా మొన్నంటే కళ్యాణం మొత్తం దత్తమంతా అక్కడే చూపించాడు అబ్బాయి. మేము కూడా ప్రదర్శించిపోయాం శివాలయంలో శివరాత్రి నాడు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ అబ్బాయికి ఉంటుంది. అట్లానే సీతారామ స్వామి వారి అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటూ, అట్లానే సంకీర్తన విరాట్ పున్నారెడ్డి గారు ప్రముఖ శిష్యులు ఎలేటి బసవయ్య గారు, వారిని సన్మానిస్తూ ఉన్నాం. వీరు కూడా చాలా కీర్తనలో పాలు పంచుకొని చాలా సహకారం అందించారు. వీరు కూడా చక్కగా ఈ యొక్క సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది, సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఎవరు పిలిచినా నేను రాలేను అనుకుంటా. ఆయన ఒక్కోసారి బ్యాంకులో ఉంటాడు, ఒక్కోసారి పోస్ట్ ఆఫీస్ లో ఉంటాడు, ఇప్పుడెక్కడ ఉంటాడు, అదే అన్ని పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రానికి అటెండ్ అవుతాడు భజనకి. కాబట్టి అంత ఓపిక భగవంతుడు ఇచ్చాడు. ఇంకా ఎన్నో కార్యక్రమాలకు ఇవ్వాలి.